హెల్త్ కి స్వాగతం. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు. కానీ మనలో చాలా మంది కెరీర్ ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. మరికొందరు పిల్లల్ని కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారు. వృత్తిపరంగా పైకి ఎదగటం, జీవితంలో ఏదో సాధించాలని పెళ్లి పిల్లల్ని అడ్డంగా భావిస్తున్నారు కొంతమంది. ఇక ఈ ఆలస్యపు పెళ్లిళ్ల వల్ల, ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలేంటో ప్రముఖ గైనకాలజిస్ట్ రాధిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాధిక గారు నమస్తే అండి. నమస్కారం అండి. లేటు వయసు పెళ్లిళ్ళు, లేటు వయసు ప్రెగ్నెన్సీ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అసలు లేటు వయసులో పిల్లల్ని కనటం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంట? సో ఈ లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మెయిన్గా మనకు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మహిళలకు సంబంధించి ఒవేరియన్ రిజర్వ్ చూసుకున్నట్టయితే మనం పుట్టినప్పుడే మనకు ఒక ఫిక్స్డ్ ఒవేరియన్ రిజర్వ్ అని ఉంటుంది. సో కాబట్టి లేట్గా ప్రతి మంత్ ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకున్న ఒవేరియన్ రిజర్వ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇలా వెళ్ళడం వల్ల లేట్ వయసులో చేసుకున్నప్పుడు మనకు ఈ ఎగ్ రిలీజింగ్లో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మనకు మేల్స్లో పోల్చినట్టయితే ప్రొడక్షన్ అనేది 70 years దాకా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేట్ వయసులో చేసుకున్నప్పుడు ఈ యొక్క అనోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ కావడం అన్నదానిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ఎక్కువగా సతమతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా IVFకి వెళ్ళడం ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ లేట్ వయసు ప్రెగ్నెన్సీలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక సైకిల్లోనే 2 eggs రిలీజ్ అయ్యి ట్విన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళలో అబార్షన్స్ ఛాన్సెస్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా ఈ హార్మోన్ ఇన్సఫిషియన్సీ వల్ల, ఈ యొక్క ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇన్సఫిషియన్సీ వల్ల అబార్షన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ఏ వయసు పిల్లల్ని కనడానికి అనువైన వయసు అంటారు? సో మనం పర్టికులర్గా పోలిస్తే మనకు 25 నుంచి 30 years వయసులో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అన్నది అందరికీ అనుకూలంగా ఉంటుంది. కొంతమంది త్వరగా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, అది కూడా మేము ప్రోత్సహించము. సో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. ఆ తర్వాత కొన్ని ఫిజికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళకు పెల్విక్ బోన్ అవన్నీ కూడా మంచిగా మెచ్యూర్ అయి ఉండవు. కాబట్టి వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి 25 to 30 years ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. మేడం, ఆలస్యంగా పిల్లల్ని కనటం వల్ల శారీరకంగా సమస్యలు ఏవేవి వచ్చే అవకాశం ఉంటాయి? సో ఈ ఆలస్యంగా పిల్లలు కనడం వల్ల మనకు ఏజ్ తోటి ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మహిళలకు ముందే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో యూజువల్గా డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ అండర్ కంట్రోల్లో ఉంచుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కంట్రోల్ లేకుండా మన డయాబెటీస్ తోటి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు బేబీస్కు అనామలిస్ ఛాన్సెస్ అనేవి 3 times 4 times ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత హైపర్ టెన్షన్లో కూడా, హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్లో చూసుకుంటున్నప్పుడు బ్లడ్ ప్రెషర్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ముందు మనము బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ యాంటీ హైపర్టెన్సివ్స్ వాడడంలో కూడా కొన్ని యాంటీ హైపర్టెన్సివ్స్ అనేది మనం ప్రెగ్నెన్సీస్లో వాడకూడదు. ఏజ్ తోటి మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి సమయంలో ఈ గర్భధారణ వల్ల వచ్చే బ్యాకేక్ కానివ్వండి, కొన్ని శారీరకంగా వచ్చే కొన్ని మార్పులు కానివ్వండి, కొంచెం తీసుకోవడం అన్నది కష్టంగా ఉంటుంది. ఓకే, అలాగే గర్భాశయ క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రెండు వస్తుంటాయి కదా, అంటే లేటు పెళ్ళిళ్ళు లేటుగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో మనం యూజువల్గా మన ఈ గర్భాశయ క్యాన్సరు, ఆ తర్వాత ఈ ఓవేరియన్ క్యాన్సర్లో మెయిన్గా ఓవేరియన్ క్యాన్సర్ అన్నది మనకు ఈ లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడము, అంటే మన పిల్లలు ప్రెగ్నెన్సీస్ అన్నది లేట్ వయసులో చేసుకోవడం లేదా పిల్లలు పుట్టకపోవడం, ఇటువంటి వాళ్ళల్లో ఓవేరియన్ క్యాన్సర్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూజువల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ఓవ్యులేషన్ అనేది ఆ టైంలో తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా ఓవ్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవేరియన్ క్యాన్సర్ అనేది రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ యూజువల్గా మనకు కొంచెం ఈస్ట్రోజన్ హార్మోన్, కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది. మేడం, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఉద్యోగరీత్యా ప్రజెంట్ జనరేషన్లో అనుకోని పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తూ ఉంటారు కదా, అలా వాయిదా వేస్తూ ఉండే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు?
సో మనము ఈ ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటున్నప్పుడు ఆ తర్వాత ప్లాన్ చేసుకోవడం అనేది ప్రెగ్నెన్సీ మనకు కెరీర్ను 2 తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సరైన ప్లాన్తో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మేము ఈ కెరీర్ ఉమెన్లో చూస్తున్నది ఏంటంటే వాళ్ళకు పిల్లలు వద్దు అనుకుంటున్నారు, కానీ అటువంటి కాంట్రాసెప్షన్ వాడట్లేదు. సో రెగ్యులర్గా కాంట్రాసెప్షన్ వాడకుండా ప్రెగ్నెన్సీస్ తోటి అబార్షన్స్కు రావడం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మనకు మ్యారేజ్ కాకుండా కూడా చాలా ప్రెగ్నెన్సీస్ రావడం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. ఇటువంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ కాంట్రాసెప్షన్ వాడండి. ఆ తర్వాత కొంతమంది మనకు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఐపిల్ అని వింటూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయిందనుకోండి, ఐపిల్స్ వాడడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. వీటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడము, హార్మోన్ ఇంబ్యాలెన్సెసే కాదు, మనము రెగ్యులర్ పిల్స్తో పోలిస్తే ఈ ఐపిల్స్ అన్న వాటిలో హార్మోన్ మోతాదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 100 to 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనకు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకు డీవీటీ అంటాం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్లు, ఆ తర్వాత వీనస్ థ్రాంబోసిస్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అనేది మనం ఎమర్జెన్సీ పర్పస్గానే వాడుకోవాలి, అంతేకాని దాన్ని ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మనం రెగ్యులర్ కాంట్రాసెప్షన్గా వాడుకోకూడదు. సో ప్రెగ్నెన్సీని కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మెయిన్గా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఉండాలి. సో ప్రీ కన్సెప్షనల్గా 1 to 2 months ముందు నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా కొంచెం అబార్షన్ ఛాన్సెస్, ఆ తర్వాత న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే కొంచెం అనెన్కెఫలీ అంటాము, లేదా వెన్నులో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవచ్చు. లేట్గా పెళ్లిని పోస్ట్పోన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తొలి బిడ్డను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది? తొలి బిడ్డను 25 నుంచి 30 సంవత్సరాల్లో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. లేదా ఒకవేళ మనం లేట్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మెయిన్గా వీళ్ళకు ఉండే ఒక సందేహం ఏమిటి మెయిన్గా మా బేబీస్కి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్నది మెయిన్గా వాళ్ళ మైండ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా మెయిన్గా దాంట్లో మనం ఎక్కువగా డౌన్ సిండ్రోమ్ అనే దాని గురించి ఎక్కువగా చూస్తుంటాము. సో మనము ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే యూజువల్గా ఈ డౌన్ సిండ్రోమ్ అన్నది 35 years ఏజ్ వాళ్ళలో ఎక్కువ కాకుండా యూజువల్గా యంగ్ ఏజ్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క మోర్ దెన్ 35 years ఏజ్ గ్రూప్లో మనం ఇప్పుడు ఇటీవల కాలంలో 35 years కంటే ఎక్కువ కాకుండా మనము ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కు ఈ యొక్క క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ మనము ముందుగానే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డబుల్ మార్కర్ కానివ్వండి, క్వాడ్రపుల్ మార్కర్ కానివ్వండి, లేదా పెంటా మార్కర్, న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ, లేదా టీఫా స్కాన్స్ తోటి మనం చూసుకుంటూ ఉన్నాము ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. ఒకవేళ అటువంటి వాటిలో ఈ టెస్టులో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా అమ్నియోసెంటసిస్ కూడా చేసుకుని ఆ తర్వాత మనం వాటిని నిర్ధారించుకొని తర్వాత ప్రెగ్నెన్సీస్ని వెల్గా ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవడానికి మీరు చెప్పే అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధానాలను వివరిస్తారా ప్రేక్షకుల కోసం? సో ఈ ప్రెగ్నెన్సీస్ని మనము పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే మీరంటే కాంట్రాసెప్షన్ గురించి అడుగుతున్నారు. సో కాంట్రాసెప్షన్ అనేది మనకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కు ఒక్కొక్క టైప్గా ఉంటుంది. ఇక మొదట ప్రెగ్నెన్సీ కంటే ముందు మనం ఈ కాంట్రాసెప్షన్ వాడాలి అంటే మెయిన్గా ఈ యొక్క ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని ఉంటాయి. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే హార్మోనల్ పిల్స్. ఈ హార్మోనల్ పిల్స్ వేసుకోవడం ద్వారా మనము ఈ యొక్క ప్రెగ్నెన్సీని అరికట్టచ్చు. కానీ ఇందులో మెయిన్గా అంటే ఎవ్రీడే మన ట్యాబ్లెట్ వేసుకొని గుర్తుపెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉన్నట్టయితేనే మనకు ఎఫికసీ బాగుంటుంది. ఇంకా మిగతా అన్నిట్లో పోలిస్తే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్కు హై ఎఫికసీ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీని రాకుండా ప్రివెంట్ చేయడానికి హై ఎఫికసీ ఉంది. కానీ ఆ యొక్క ట్రీట్మెంట్కు కాంప్లైంట్గా ఉండడం అంటే ఏ రోజు ఏ టైంలో వేసుకోవాలి అంటే కరెక్ట్గా అదే టైంకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా వేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క ఎఫికసీ అనేది చాలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పోలిస్తే ఈ యొక్క పిల్స్ వేసుకోలేని వాళ్ళు ఈ మధ్య కాలంలో వెజనల్ రింగ్స్ వస్తున్నాయి. ఈ వెజనల్ రింగ్స్ మనము ఈ పీరియడ్లో ఉన్నప్పుడు సెకండ్ డే ద్వారా వెజనాలు ఎవరెంతకు వాళ్ళు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇన్సర్ట్ చేసేసుకున్న ఆ తర్వాత 3 weeks తీయడం ద్వారా ఈ యొక్క మనము మోర్ కాంప్లయన్స్ను మన పేషెంట్స్ దగ్గర నుంచి మనం చూడొచ్చు. సో మెయిన్గా ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే ముందు వాళ్ళకు మెయిన్గా ఈ పిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పిల్స్లో ఉన్న వాళ్ళ పిల్స్ ఇచ్చే ముందు ఈ యొక్క వీనస్ థ్రాంబోసిస్లు ఇటువంటి ఉన్న వాళ్ళలో మేము కొంచెం అవాయిడ్ చేస్తాము. అది తప్ప మిగతా వాళ్ళలో కామన్గా పిల్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా ఈ పిల్స్తో పోలిస్తే అందరికీ ఒక అపోహ ఉంటుంది, నాకేమైనా వెయిట్ గెయిన్ అవుతుందేమో, నాకు మొటిమలు వస్తాయేమో, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఇచ్చే పిల్స్లో మనకు లో డోస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్సే ఇస్తున్నాం. యూజువల్గా వెయిట్ గెయిన్ ఛాన్సెస్ కానీ మిగతావి కూడా తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత అందులో కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి సో ఏ పేషెంట్ని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా, సో డయాబెటీస్ వాళ్ళకు ఒక టైపు, ఆ తర్వాత పీసీఓడి ఉందనుకోండి వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో లేట్ ప్రెగ్నెన్సీకి చాలామంది మహిళలు
ఆసక్తి చూపుతున్న పరిస్థితి. అంటే మీరు ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ చెప్పారు, ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీని స్టాప్ చేసుకోవచ్చు. వన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఇన్ని చేసిన తర్వాత ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ప్రెగ్నెన్సీ పైన? సో యూజువల్గా అయితే మనకు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఉన్న ఇంకొక అపోహ ఏంటంటే, ఈ నేను ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకున్నట్టయితే నాకు ప్రెగ్నెన్సీ నేను ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా డిలేగా అవుతుంటుంది అని చాలామంది మహిళలు అనుకుంటుంటారు. యూజువల్గా ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల అటువంటిది ఉండదు, అది అపోహ మాత్రమే. సో యూజువల్గా మనము ఇంకొక రకంగా ఆలోచిస్తే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయనప్పుడు ఈ యొక్క ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ పెట్టేసేసి మేము హార్మోన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రెగ్నెన్సీస్ ఇమ్మీడియట్గా రావు అన్నదైతే అది ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీ వల్ల పుట్టే పిల్లలకి అంగవైకల్యం, అలాగే మెంటల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటూ కొన్ని అపోహలు మనం వింటుంటాం. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తుంటారు? సో ఇందాక అనుకున్నట్టుగా మన ఈ లేట్ వయసులో మెయిన్గా వాళ్ళకు ఉండే ఏ ప్రాబ్లం ఇది మెయిన్గా డౌన్ సిండ్రోమ్, అదర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ గురించి వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ మనం చెప్పొచ్చేది ఏంటంటే, మనము రెగ్యులర్గా ప్రెగ్నెన్సీస్ ఎలా ప్లాన్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రతి స్టేజ్లో ఆ స్టేజ్కి తగ్గ టెస్ట్ చేసుకుంటూ క్రోమోజోమ్స్కి మనం ఇందాక అనుకున్నట్టుగా డబుల్ కానీ ట్రిపుల్ క్వాడ్రుపుల్ పెంటామార్కర్ ఏదైతే ఆ టెస్ట్ చేసుకుంటూ, ఆ తర్వాత న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ ఇవన్నీ చేసుకుంటూ, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల, ఇటువంటి చేసుకోవడం వల్ల జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అన్నవి తక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా యాక్చువల్గా డౌన్ సిండ్రోమ్ ఓవరాల్ ఇన్సిడెన్స్ చూస్తే మోర్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకంటే యూజువల్గా ఈ లెస్ దాన్ 35 ఇయర్స్ ఏజ్లోనే డౌన్ సిండ్రోమ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది బేబీస్లో. మేడం, అలాగే ఒక బిడ్డకి మధ్య ఎంత గ్యాప్ ఇస్తే మంచిది? అంటే ఆ గ్యాప్ వల్ల నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ హెల్దీగా పుడుతుందని అంటుంటారు, మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా బిడ్డకు మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళ కూడా శారీరకంగా మానసికంగా సిద్ధం కావాలి ప్రెగ్నెన్సీకి. సో ఈ యొక్క శారీరకంగా మానసికంగా సిద్ధం కావడానికి, లేదా పుట్టిన పాప మొదట పుట్టిన పాప కానివ్వండి, బాబు కానివ్వండి, వాళ్ళు ఒక స్టేజ్ రావడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము చూస్తున్న వాళ్ళకి అంటే మీకు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఇందాక కూడా చెప్పినట్టుగా కాంట్రాసెప్షన్ దాని గురించి ఎక్కువగా పట్టించుకోరు. సో మాకు డెలివరీ అయింది, మాకు ప్రెగ్నెన్సీ ఇప్పట్లో మేము ప్లాన్ చేయము, మేము రిలేషన్లో ఉన్నాం కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ రాదు అనుకుని తగు జాగ్రత్త తీసుకోరు. ఈ జాగ్రత్త తీసుకున్నందువల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావడం, ప్రెగ్నెన్సీస్ తర్వాత అబార్షన్స్ చేయించుకోవడం వల్ల ఆ తర్వాత వాళ్ళకి చాలా సైకలాజికల్ ట్రామా అన్నది ఎక్కువగా చూస్తుంటాం. ఆ తర్వాత అబార్షన్స్ అనేవి కూడా చాలా సేఫ్ ఏం కాదు, ఒక్కొక్కసారి అవి కూడా వికటించి ప్రాణాలకు కూడా మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ నేటల్ పీరియడ్లో కూడా మనం కాంట్రాసెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ పోస్ట్ నేటల్ పీరియడ్లో రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కాకుండా, అంటే రెగ్యులర్ కాంట్రాసెప్షన్ పిల్స్ తీసుకున్నట్టయితే కొంచెం బ్రెస్ట్ మిల్క్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ అంటాము, అది కూడా ఒక హార్మోన్ పిల్లే, అది వాడుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే కాపర్టీ కానీ లేదా మెరీనా అని హార్మోన్ కాంట్రాసెప్టివ్ డివైస్ ఒకటి ఉంటుంది. అంటే అది కాంట్రాసెప్షన్గా పనికొస్తుంది. ఆ తర్వాత కొన్ని డిసీజెస్ కూడా దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అవి వేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాపర్టీ వేసుకున్నట్టయితే మనకు దాని డ్యూరేషన్ బట్టి 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి కాపర్టీ తోటి ఇంతకుముందు కంటే బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కొంతమందిలో మామూలుగా ముందు ఉండాల్సిన పీరియడ్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి కానీ మనం కొంచెం మెడికేషన్ తీసుకోవడం వల్ల ఆ బ్లీడింగ్ తగ్గించవచ్చు. లేదా నిజంగా అంత ప్రాబ్లంగా ఉన్నట్టయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపర్టీని తీసేసుకొని ఇంకొక మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఈ కాపర్టీ వేసుకున్నప్పుడు పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది కొంచెం తరచుగా వస్తూ ఉంటుంది, వైట్ డిశ్చార్జెస్ అవి. సో పర్సనల్ హైజీన్ మనం మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క మనం ఇందాక అనుకున్నట్టుగా కాపర్టీ తోటి బ్లీడింగ్ అన్నది ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాము. సో ఈ బ్లీడింగ్ తక్కువగా అయ్యేందుకు ఇప్పుడు మెరీనా అంటే మనకు ఎవ్రీడే ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అది సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఈ సెక్రీషన్ చేయడం వల్ల మనకు ఈ యొక్క బ్లీడింగ్ అన్నది ఎక్కువగా కాకుండా తక్కువగా, ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్స్ మనం మెరీనా ఇన్సర్ట్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి అసలు నాకు పీరియడే రావట్లేదు, 1 డే 1 డ్రాపే వస్తుంది అట్లా అంటూ ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క బ్లీడింగ్ ఇష్యూస్ అనేది మెరీనా తోటి చాలా తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన కంట్రీలో ఎస్పెషల్గా ఆఫ్టర్ డెలివరీ ఆ తర్వాత హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ మెరీనా వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి పీరియడ్ సమయంలో ఈ యొక్క హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయడానికి మీరు ఇప్పుడు రకరకాల పద్ధతులు చెప్పారు.
అంటే వీటి వల్ల హెల్త్ కండిషన్పై ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అంటే లావ్ అవ్వడం కానీ లావు తగ్గడం కానీ ఇలా ఒక స్త్రీ ఎలాంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే ఒక్కొక్క ఏదైనా సరే ఒక చిన్న పిల్ తీసుకున్నా దానికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను ఇందాక చెప్తూ ఉంటాను, నేను మనం ఎప్పుడైతే ఏదైనా తీసుకుంటున్నామో దాని రిస్క్స్ బెనిఫిట్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయో డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇందాక ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇప్పుడు వచ్చే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లో డోస్ పిల్స్ కాబట్టి యూజువల్గా వెయిట్ గెయిన్ అనేది అంత ఎక్కువగా లేదు. లేదా ఒకవేళ చిన్నగా ఒక 1 or 2 kgs వెయిట్ గెయిన్ ఉన్నా దాన్ని మనం ఎక్సర్సైజ్ తోటి లేదా డైట్ దాంతో అధిగమించవచ్చు. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అదర్ థింగ్స్ అంటే మనకు కాపర్టీకి మెయిన్గా ఇన్ఫెక్షన్స్, తర్వాత కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అనేది సస్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మెరీనా తోటి అంటే అమెనోరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మెన్స్ట్రల్గా అంటే అప్పుడప్పుడు కొంచెం మెరీనా అన్న ఇంట్రాయూటైన్ డివైస్ వేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం స్పాటింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కొంచెం ఒక 2 to 3 months మనకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అడ్జస్ట్మెంట్ పీరియడ్లో మనము ఆ తర్వాత అది మనకు ఆ తర్వాత అన్నది ఆ మెరీనా తోటి యూజువల్గా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒక్కొక్కసారి అనుకోని విధంగా కొన్ని దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కాబట్టి పర్ఫరేట్ అయిపోయి మనకు పెరిటోనియల్ క్యావిటీలో ఉండడము, ఆ తర్వాత అది మిస్ప్లేస్ కావడము లేదా ఎక్స్పెల్షన్ కావడము, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అందరికీ రావాలని లేదు. వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవడానికి మీరు చెప్పిన పద్ధతులు ఉన్నాయి అంటే పీరియడ్లో ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా? అంటే అందరు మహిళల హెల్త్ కండిషన్ ఒకేలా ఉండదు కాబట్టి. అందుకని అందరు మహిళల కండిషన్ ఒకేలా ఉండదు కాబట్టి వాళ్ళకున్న డిఫరెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మేము ఈ యొక్క ఏ కాంట్రాసెప్షన్ అన్నది అడ్వైజ్ ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకు అదే కాంట్రాసెప్షన్ అడ్వైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సపోజ్ అడినోమయోసిస్ ఉందనుకోండి లేదా ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, ఈ మధ్యకాలంలో అది కూడా ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళకి మెరీనా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో పిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. పిల్స్ కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మనకు కాంట్రాసెప్షన్ ఎఫెక్ట్ కాబట్టి డ్యూయల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మా దగ్గరికి వచ్చే మహిళలకు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మేము కాంట్రాసెప్షన్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఏ వయసు తర్వాత ఇంకా పిల్లల గురించి ఆలోచించొద్దు అనే సలహా మీరు ఇస్తారు? అంటే ఇటీవల కాలంలో పోలిస్తే అది మనము ఈ వయసు తర్వాత ఇవ్వకూడదు అన్నది మనం చెప్పకూడదు అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో ఇప్పుడు మహిళల కెరీర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫోకస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఎటువంటి టైం అయినా యూజువల్గా అయితే 35 years ఏజ్ తర్వాత కొంచెం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తగ్గట్టుగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అన్న ద్వారా మనము ఏదైనా ఇట్లా వచ్చే ప్రమాదాలను అరికట్టచ్చు. మేడం, అలాగే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం మనం లేట్ వయసు ప్రెగ్నెన్సీ ద్వారా డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు మహిళలకు ఏమైనా ఉన్నాయంటారు? అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటారు? యూజువల్గా ఈ లేట్ వెయిట్ ప్రెగ్నెన్సీలో మనం ఇందాక ఒక విషయం చెప్పుకోలేదు. అందులో మెయిన్గా ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది. సో యూజువల్గా ఈ యొక్క లేట్ వయస్ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి మనకు సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటుంటాం. అంటే మనకు బేబీ పెద్దగా ఉండడం లేదా ఈ పెల్విస్ అనేది ఇట్లా ఉండడం వల్ల నార్మల్ డెలివరీస్ కొంచెం డిఫికల్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత సర్వైకల్ డిస్టోషియా అంటే ఈజీగా మనకు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతేనే మనకు డెలివరీ అవుతుంటుంది కాబట్టి ఆ సర్వైకల్ డిస్టోషియాస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళల్లో ఒక్కొక్కసారి పోస్ట్మార్టం హెమరేజ్ కూడా అంటే డెలివరీ తర్వాత వచ్చే బ్లీడింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో వీటన్నిటి చూసుకొని మనము జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అంటే ప్రెగ్నెన్సీకి లేట్ వయసులో ప్లాన్ చేసుకుంటారు అంటే వాళ్ళు ముందు మీరు చెప్పిన రకరకాల ప్రొసీజర్స్తో పోస్ట్పోన్ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చూస్తే ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. ఇప్పుడు అందరూ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వస్తున్నారు మా దగ్గరికి. సో ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మెయిన్గా మనకి ఏంటంటే ఇంపార్టెంట్, వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది అనీమిక్గా ఉంటారు, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో అవన్నీ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండాలి కాబట్టి బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. తర్వాత యొక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళలో HbA1c కానీ లేదా మేము టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడు డిటెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు డయాబెటీస్ ఉన్నట్టు అప్పుడు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్నట్టు కూడా డిటెక్షన్ చేయడం కూడా జరుగుతుంటుంది. సో వాటిన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీస్లో ఏవైతే సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ మీదనే మనము వాళ్ళను ఉంచి వాటిని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత
ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కనీసం 1 or 2 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడము. తర్వాత కొంతమందికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయనుకోండి, ఆ తర్వాత కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కాగానే మనము కొన్ని మెడిసిన్స్ అంటే ఎకోస్ప్రిన్ కానివ్వండి లేదా హెపారిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇచ్చినట్టయితే మనకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఈ లేట్ వైస్ ప్రెగ్నెన్సీస్లో మెయిన్గా హార్మోన్ ఇన్సఫిషియన్స్ అనేది ఎక్కువగా ఉండి అబార్షన్స్కు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మన ప్రెగ్నెన్సీలో మన మెయిన్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. సో ఇటువంటి వాళ్ళల్లో మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో లేదా ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళలో లేదా పీసీఓడి మెయిన్గా ఇందాక మనం ఎక్కువగా చూస్తున్న పీసీఓడి ప్రాబ్లమ్స్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ అబార్షన్స్ని కానీ లేదా ప్రీటర్మ్ లేబర్స్ని కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే ఒక మహిళ ఆహారపు అలవాట్ల విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే మహిళలు మెయిన్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవడం మంచిది కాదు. అంటే స్వీట్స్ కానివ్వండి లేదా బేకరీ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం మంచిది కాదు. వీటి వల్ల పీసీఓడి అనే కండిషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత మెయిన్గా ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ మనం కంట్రోల్లో ఉంచినట్టయితే మనకు ఈ యొక్క హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇందాక చెప్పుకుంటున్నట్టుగా మన లేట్ ప్రెగ్నెన్సీస్లో ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఒబెసిటీ కూడా ఒక కామన్ ఉంటుంది. వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రాకపోవడం లేదా ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా వాటిలో మన త్వరగా ప్రీటర్మ్ డెలివరీస్ రావడం లేదా లోపల బేబీ గ్రోత్ అన్నది ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటుంటాం, అంటే IUGR, లోపల బేబీ గ్రోత్ అనేది తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సరైన ఆహారము, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సరైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇటువంటివి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ అవన్నీ లేకుండా చూసుకోవడం వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్ అయినా కూడా మనము చాలా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సేఫ్గా లేట్ వయసులో కూడా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవడానికి మీరు రకరకాల మెథడ్స్ చెప్పారు ఇప్పటివరకు. అంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? అంటే యూజువల్గా మనం ఎప్పుడైతే మనకి ఈ ఫారిన్ బాడీ మనం బాడీలో ఉంచిన వాటికే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ కాపటి వాటికి ఎక్కువగా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము వాటిని క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత మనము ఈ ట్రీట్మెంట్ విషయంలో ఇద్దరు అంటే బోత్ పార్ట్నర్స్ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదనుకుంటే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ ఒక ఇన్ఫెక్షన్స్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి రిపీటెడ్గా రికరెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే లేట్ ప్రెగ్నెన్సీలో పుట్టే బేబీస్ మానసిక స్థితి సరిగ్గా ఉండదంటారు. అసలు ఎందుకు, కారణాలు ఏంటి? అంటే లేటుగా అవడం వల్లే అలా జరగడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? యూజువల్గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల బేబీస్ మానసిక స్థితి అన్నది సరిగా ఉండదని చెప్పలేము. ఇప్పుడు చాలామంది లేట్ ప్రెగ్నెన్సీస్లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత చాలామంది బేబీస్, మోస్ట్ ఆఫ్ ద బేబీస్ ఆర్ హెల్దీ. కాబట్టి అటువంటిది ఏమీ ఉండదు. మనము మెయిన్గా ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్కు వాటిని డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకూడదు లేదా బేబీస్కు ఇటువంటి అనామలీస్ ఉన్న బేబీస్ పుట్టకూడదు లేదా అట్లా అంటే మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్తారంటే ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకునే వ్యూవర్స్కి మీరు చెప్పే సలహాలు, సూచనలు ఏంటి? సో ఖచ్చితంగా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి రండి. అందులో మనకి ఏంటంటే మనం మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడున్న మన మోడర్న్ టెక్నాలజీలో ప్రతి ఒక్క టెస్ట్ చేసుకుంటూ మనం సేఫ్గా ప్రెగ్నెన్సీని తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ రాధిక గారు. లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ప్రేక్షకులకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి వసుధ హెల్త్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.